మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎక్కువ నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తానండి బాగా. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. స్టూడెంట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను బాగా. సీనియర్స్ నుంచి మాత్రం నేను సలహా తీసుకుంటాను. హాయ్ అండి అందరికీ. తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. తెలియని వాళ్ళ కోసం, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళ కోసం, స్టూడెంట్స్ కోసం అండి. ఓకేనా? ఒకతను ఆల్రెడీ అన్న స్విచ్ బోర్డ్ కనెక్షన్ చూపించాను ఆల్రెడీ ఒకతను కామెంట్ చేశాడు. ఆల్రెడీ మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది ఐటీఐ స్టూడెంట్స్ స్విచ్ బోర్డ్ కనెక్షన్స్, ఎంసీబీ బోర్డు కనెక్షన్స్ అవి కూడా చూపించమని వాళ్ళు నన్ను అడిగారు. అయితే వీడియో చేయన్నా అన్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. వాళ్ళ కోసం, మా కొత్తగా వాళ్ళ కోసం, ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా? ఇది ఫోటో అనుకునే వాళ్ళు ఇది వీడియో అనేది చూడండి. స్కేల్ ఆడిస్తున్నాను. ఓకేనా? నేను మీకు ఇది స్విచ్ బోర్డ్ అంటే మనకి స్విచ్ బోర్డ్ ఉండదు అనుకోండి. 1, 2, 3, 4 5 మోడల్ వచ్చు. 5 మోడల్ ఉండదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ గీశాను. ఈ డయాగ్రామ్ గీయటానికి అంటే స్టూడెంట్స్కి ఇలాగే ఉంటుందంట. ఐటీఐ కాలేజ్ స్టూడెంట్స్కి ఈ డయాగ్రామ్ గీయటానికి నాకు 1 అవర్ టైం పట్టింది. ఓకేనా? సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలా చెప్తాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు స్కిప్ అయిపోవచ్చు, మీరు బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. తెలియని వాళ్ళు మాత్రం చూడండి. ఓకేనా? ఇది డీబీ బోర్డ్ అండి అనుకోండి. ఈ డీబీ బోర్డ్ అనుకోండి. ఈ డీబీ బోర్డ్ నుంచి 2 వైర్లు వచ్చినాయి. ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి. ఈ ఫేసు న్యూట్రల్ వైర్లు 2.5 స్క్వేర్ వాడాం. ఒక సింగిల్ స్విచ్ బోర్డుకి 2.5 స్క్వేర్ సరిపోతుంది. అంటే 1 స్క్వేర్ 1 స్క్వేర్ అవసరం లేదు. 1 స్క్వేర్ వాడకూడదు. 2.5 స్క్వేర్ వాడాలి. ఓకేనా? మరీ 4 స్క్వేర్ వాడకూడదు. 4 స్క్వేర్ ఎక్కువ అయిపోద్ది. 2.5 స్క్వేర్ సరిపోద్ది. రెడ్ వైరు 2.5 స్క్వేరే, న్యూట్రల్ వైర్ కూడా 2.5 స్క్వేరే వాడాం. ఓకేనా? ఇంకోటి ఇక్కడ గ్రీన్ వచ్చేసి 1 స్క్వేర్ అయినా వాడచ్చు, లేదంటే 1.5 అయినా వాడచ్చు. ఓకేనా? నేను ఇక్కడ 2.5 అని రాశాను. ఇక్కడ 1.5 అయినా వాడచ్చు, 1 స్క్వేర్ అయినా వాడచ్చు. గ్రీన్ వైర్ గ్రౌండ్. ఓకేనా? ఇప్పుడు గ్రౌండ్ నుంచి వద్దాం. ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్ బొమ్మ గీసి చూడండి. మనకి కింద భూమిలో పాతేసుకొని ఒక రాడ్కి వైర్ కలుపుకొని డైరెక్ట్గా తీసుకొచ్చి మనం ప్లగ్లో పైన సాకెట్లో 5వ పిన్ ఉంటుంది కదండి. సాకెట్లో 1, 2, 3, 4 కాకుండా 5వ పిన్ ఉంటుంది, మధ్యలో పిన్ను. ఆ పిన్నుకి కనెక్షన్ అవ్వాలి గ్రౌండ్ వైర్, గ్రీన్ వైర్. ఓకేనా? దీని వరకు క్లియర్ కదా? ఇప్పుడు డీబీ బోర్డుకి వద్దాం. డీబీ బోర్డుకి వచ్చేసరికి ఫస్ట్ బ్లాక్ వైర్ గురించి చెప్తానండి. బ్లాక్ వైర్ ఎక్కువ న్యూట్రల్కే వాడతారు. బ్లాక్ 2.5 స్క్వేర్. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి సాకెట్లో లెఫ్ట్ సైడ్ వాడతారండి. లెఫ్ట్ సైడ్ కనెక్షన్ ఇవ్వాలి సాకెట్లో. ఇక్కడ వరకు ఎండ్ బ్లాక్ది. ఓకేనా? డీబీ నుంచి వచ్చింది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఓకేనా? మనకి ఇక్కడ ఉంది ఫ్యాన్ ఒకటి, లైట్ ఒకటి. ఈ ఫ్యాన్ లైట్ల పాయింట్ నుంచి ఒక న్యూట్రల్ వైర్ రావాలి కదా, అంటే బ్లాక్ వైర్ రావాలి కదా. ఫస్ట్ లైట్ నుంచి చూద్దాం. లైట్ నుంచి వచ్చిన న్యూట్రల్ వైరు అంటే బ్లాక్ వైర్ తీసుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చాం, సాకెట్కి లెఫ్ట్ సైడ్. ఇది కూడా 1 స్క్వేరే వాడింది. 1 స్క్వేరే వాడాలి. ఒక 1 స్క్వేర్ కంటే ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలానే ఫ్యాన్ నుంచి కూడా వచ్చింది 1 స్క్వేర్ న్యూట్రల్ వైర్ బ్లాక్ వైర్. అది తీసుకొచ్చి కూడా ఆ సాకెట్ దగ్గర ఇవ్వాలి. అంతేగాని దీనికి మధ్యలో ఎక్కడ జాయింట్ లూబులు ఇవ్వకూడదు. ఇంతకుముందు పాతకాలంలో లూబులు ఇచ్చేవాళ్ళు బాగా, కానీ అలా లూబులు ఇవ్వకూడదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ న్యూట్రల్ వైరు బ్లాక్ వైర్ ఎక్కడైతే కలిసిందో అక్కడే తీసుకెళ్ళి కనెక్షన్ ఇవ్వాలి. లేదంటే ఈ మొత్తం కలిపి ఈ న్యూట్రల్ వైర్కైనా సరే జాయింట్ ఇవ్వచ్చు. జాయింట్ ఇచ్చేసి ఆ న్యూట్రల్ వైరు డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇంకోటండి, అది సాకెట్కి లెఫ్ట్ సైడే న్యూట్రల్ వైర్ కలపాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ కలపకూడదు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఫేస్ వైర్ గురించి చెప్పుకుందాం. ఫేస్ వైర్ 2.5 స్క్వేర్ ఫేస్ వైర్ ఎక్కువ మనం రెడ్డే వాడతాం. రెడ్ తర్వాత రెడ్ లేకపోతే రెడ్ అయిపోయిన పక్షంలో ఎల్లో వాడతాం. ఎల్లో అయిపోయిన పక్షంలో బ్లూ వాడతాం. అంటే నేను సింగిల్ బోర్డు గురించి చెప్తున్నా, 3 ఫేస్ గురించి చెప్పట్లేదు. ఓకేనా? మన దగ్గర ఇప్పుడు రెడ్ అవైలబుల్గా ఉందనుకుందాము. అందుకే ఇప్పుడు నేను రెడ్ వైర్ వాడాను. ఈ రెడ్ వైరు డైరెక్ట్గా డీబీ బోర్డు నుంచి వచ్చేసి స్విచ్ బోర్డులో ఇక్కడ 3 స్విచ్లు ఉన్నాయి చూడండి. 1, 2, 3 స్విచ్లు కింద కలపాలి. ఓకేనా? అంతే, కింద కలిపోయి ఎండ్ అయిపోయింది. అక్కడ ఫేస్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది లైట్ వెలగాలి, ఫ్యాన్ తిరగాలి. అంటే అప్పుడు ఫ్యాన్కి కరెంట్ కావాలి. ఆల్రెడీ న్యూట్రల్ వెళ్ళిపోయింది కాబట్టి ఫ్యాన్కి కరెంట్ కావాలి. అప్పుడు ఫ్యాన్ నుంచి ఒక రెడ్ వైర్ తీసుకొని 1 స్క్వేర్ వైర్ తీసుకొని ఫ్యాన్ నుంచి మనం ఇక్కడికి ఇచ్చాము ఈ స్విచ్కి.
ఓకేనా, లైన్ రాసింది చూడండి, లైన్ స్విచ్కి పైన ఇచ్చాం, కింద ఆల్రెడీ ఫేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇవ్వకూడదు, పైన ఇవ్వాలి. అప్పుడు మనం స్విచ్ వేసినప్పుడు కరెంట్ ఇందులోకి పాస్ అవుతుంది, పాస్ అయ్యి అప్పుడు మనకి ఫ్యాన్ తిరుగుతుంది. ఓకేనా, ఆల్రెడీ న్యూట్రల్ డైరెక్ట్గా ఉంటుంది పోల్ నుంచి, దానికి ఏ కనెక్షన్ అవసరం లేదు, ఏ కంట్రోల్ అవసరం లేదు, అంటే స్విచ్ లాంటిది ఏం అవసరం లేదు న్యూట్రల్కి. కానీ లైన్కి అంటే ఫేస్కి మాత్రం స్విచ్ ఖచ్చితంగా ఉండాలి. అందుకనే మీకు తెలియదని కాదు, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా, ఇక్కడ ఫ్యాన్కి ఇక్కడ ఇచ్చాం, అలానే లైట్కి ఆల్రెడీ న్యూట్రల్ వెళ్ళిపోయింది, కావాల్సింది ఫేస్ అంటే కరెంట్ కావాలి, లైన్ ఈ స్విచ్కి ఇచ్చాం, ఈ స్విచ్ నుంచి లైట్కి ఇచ్చాం. ఇప్పుడు ఈ స్విచ్ చేయగానే ఈ లైట్ వెలుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. తర్వాత సాకెట్కి కూడా డైరెక్ట్గా మనం ఫేస్ ఇవ్వలేదు, ఈ ఫేస్ ఇక్కడతో ఎండ్ చేసాము చూడండి, ఫేస్ ఇవ్వలేదు, స్విచ్ నుంచి ఇచ్చాము. ఈ సాకెట్ పనిచేయాలంటే దీనికి కూడా ఒక స్విచ్ ఉండాలి, కాబట్టి సాకెట్ నుంచి రైట్ సైడ్ ఖాళీ ఉంది కదా, ఈ రైట్ సైడ్కి రెడ్ వైర్ కలిపాను చూడండి, ఇది కూడా 1 స్క్వేర్ స్విచ్ పైన, అంటే ఈ స్విచ్ చేసినప్పుడు ఈ సాకెట్లో పవర్ వస్తుంది, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ దేనికైనా యూజ్ అయ్యిద్ది ఈ సాకెట్ బోర్డు. ఓకేనా, ఈ అరౌండ్ మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫ్రమ్ డీబీ అని చెప్పి ఇక్కడ టైటిల్ పెట్టాను కదండి. ఓకే, మీకు ఈ డీబీ బోర్డు మాత్రం చాలా టైం పడుతుందండి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. ఎందుకంటే ఓన్లీ సింగిల్ ఎంసీబీ అనుకోండి, చెప్పడానికి 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. కానీ త్రిబుల్ ఫేస్ సింగిల్ ఫేసు అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్, సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అనుకోండి, త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్ అనుకోండి, ఎక్కువ ఎంసీబీలు ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవుతుంది చెప్పడానికి. ఓకేనా, మీకు ఫ్రమ్ డీబీ బోర్డు గురించి కూడా కొంతమంది కామెంట్ చేశారు చెప్పమని. ఓకే, దాని గురించి కూడా నేను డైరెక్ట్ వీడియో పెడతాను, అది ఇలా స్కెచ్ గీసి పెట్టడం. ఓకేనా, ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీకు అర్థమైతే కామెంట్ చేయండి, ఈ డయాగ్రామ్ లేదన్నా ఈ డయాగ్రామ్ అర్థం కాలేదు మాకు డైరెక్ట్ స్విచ్ బోర్డు చూపించండి అన్నా సరే, మీకు అలా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ట్రై చేసి చెప్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను, 99% ట్రై చేస్తాను మీకోసం. ఓకేనా, ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, దీంట్లో ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మ్యాక్సిమం లాంగ్ వీడియోలు చేయడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ దగ్గరలోకి వచ్చింది కాబట్టి లాంగ్ వీడియోలు చేయడానికే ట్రై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అందరూ చేసే ఎలాంటి వీడియోలు అయితే నేను చేయదలుచుకోలేదు. ఆల్రెడీ నా సీనియర్స్ చాలామంది 20 లక్షలు 30 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్న సీనియర్స్ ఉన్నారు చాలామంది యూట్యూబ్లో, ఎలక్ట్రికల్ ఛానల్ వాళ్ళు చాలా వీడియోలు చేశారు ఆల్రెడీ. అలాంటి వీడియోలు నేనైతే చేయను. మీకు ఏం కావాలో, మీకు ఎలాంటి వీడియో కావాలో ఎలక్ట్రికల్లోనే, ఓన్లీ ఎలక్ట్రికల్లో మీకు ఏం కావాలి, ఎలాంటి వీడియోలు కావాలి, ఎక్కువ నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తానండి బాగా. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఆసక్తి చూపిస్తారు, స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను బాగా. అంటే సీనియర్స్కి ఇవ్వనని కాదు, సీనియర్స్కి నేను ఇచ్చేంత ఓటోని అయితే నేను కాదు, సీనియర్స్ నుంచి మాత్రం నేను సలహా తీసుకుంటాను. ఓకేనా, మీ సీనియర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు సలహా ఇవ్వండి, తమ్ముడు నువ్వు పలానా మార్చుకుంటే నేను పలానా మార్చుకుంటా, వీడియో ఎలా చేయంటే అలా చేస్తాను. ఓకేనా, మీకు ఏమైనా అనిపించినా సరే సజెస్ట్ చేయండి, నేను తీసుకుంటాను, రిసీవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.